2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో రీసెంట్గానే మేము చేసిన వరలక్ష్మి ఎపిసోడ్కి అయితే చాలా మంచి ఆదరణ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ అదేవిధంగా ఈ వినాయక చవితి రోజు ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అంగరంగ వైభవంగా ఈ వినాయక చవితిని జరుపుకోవడం మనం చూస్తూ ఉంటాం. అండ్ ఈ 9 రోజులు మనం చేసుకోవాల్సిన పూజలు ఏ విధంగా ఉండాలి, అసలు పూజను స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏమేం చేయాలి, వీటన్నిటి గురించి ఈ రోజు మనతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. తప్పకుండా అండి. చూసే ప్రేక్షకులకి కూడా అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ అలాగే చాలా మంది కూడా, అంటే ఇక్కడున్న వాళ్ళైనా లేదు అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళైనా వినాయక చవితి పండుగను సెలబ్రేట్ చేసుకునే సమయాల్లో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయం నుంచి మళ్ళీ తీసి నిమజ్జనం చేసే వరకు ఆచరించాల్సిన నియమాలు అలాగే పూజా పద్ధతి ఒక్కసారి క్లియర్గా. తప్పకుండా అండి. చాలామంది వినాయక చవితి అనేటువంటి ఉత్సవాన్ని 9 రోజులు చేసుకుంటూ ఉంటారు, 3 రోజులు చేసుకుంటూ ఉంటారు, 5 రోజులు చేసుకుంటారు, లేదు ఒక్కరోజే ఇంట్లో జరుపుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. అయితే ప్రతిరోజు కూడా షోడశోపచార పూజ అనేటువంటిది ఉంటే మొదటి రోజు వినాయక చవితి వ్రతము అనేటువంటిది ఉంటుంది. అంటే ఆ రోజున వ్రత కల్పం అనేటువంటిది ఉండి వ్రత కథ అనేటువంటి చదువుతారు. ఇవన్నీ కూడా స్పెషల్గా ఫస్ట్ డే ఉంటాయి. సో ఆ రోజులగాయితూ 9 రోజులు కూడా ఏ విధంగా స్వామిని ఆరాధన చేయాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ పత్రాలు ఎలాంటి ఫలితాలు మనకి ఇస్తూ ఉంటాయి, అసలు ఈ వినాయక చవితి వ్రత కథ అనేటువంటిది మనకి ఏ సందేశాన్ని ఇస్తుంది అనేటువంటిది ఇప్పుడు మనం జరిగే కార్యక్రమంలో చూద్దాం. తప్పకుండా ఉమా గారు. ముందుగా మనము పూజని స్టార్ట్ చేయాలి అంటే ఏ దాంతో మనం మొదలు పెట్టొచ్చు అంటారు? ముందు దీపారాధనతో దేన్నైనా మనం స్టార్ట్ చేయాలండి. దీపము అనేటువంటిది కేవలం ఆ ప్రక్రియ అంతా కూడా మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని పారద్రోలి మనకి జ్ఞాన సంపదని కలిగించేలా చేస్తుంది అని చెప్పడానికి సంకేతంగా మనం దీపాన్ని మనం ప్రారంభం చేయాలి. దీపారాధన చేయండి. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसाधनं ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రగవతు గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ దీపం దగ్గర పుష్పం అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి అమ్మా. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం భక్త్యా దీపం ప్రగచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే సాక్షాత్ దీపం దర్శయామి. ఇలా దీపానికి నమస్కారం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆచమనం చేయాలి. ఆచమనం చేయకుండా ముందే ఏంటి అంటే ఆ ఉద్ధరణితో నీళ్ళు తీసుకోండి. మీ బొటన వేలు దాంట్లో ముంచి ఈ ఉంగరం వేలు దీంతో కలిపి మీ మీద జల్లుకోండి. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షా సబాహ్యాభ్యంతరశుచిః పుండరీకాక్షాత్ పుండరీకాక్షాత్ పుండరీకాక్షాయ నమః. ఓం ఆచమ్యా. ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందా విష్ణు మధుసూదనా త్రివిక్రమా వామనా శ్రీధర చేయగడుకున్నారా గోవిందా విష్ణు మధుసూదనా త్రివిక్రమా వామనా శ్రీధర ఋషికేశ పద్మనాభా దామోదరా సంకర్షణ వాసుదేవా ప్రద్యుమ్నా నిరుద్ధ పురుషోత్తమా ధోక్షజ నారసింహాచ్యుతా జనార్దన ఉపేంద్ర హరగే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః త్రయోత్స్మం స్మరణాం పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః येषां विन्देवरस्यां हृदयस्थो जनार्दनः आपदामुपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. అక్షతలు తీసుకుని 5 సార్లుగా వినాయకుడి మీద వేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శుచి పురందరాభ్యాం నమః. అరుంధతి వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః.
సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో ఒక 2 అక్షతలు నా మీద వేయండి. అయం ముహూర్తోస్తు శుభముహూర్తోస్తు. అక్షతలు తీసుకుని వాసన చూసి ఎడం పక్క వేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. స్ట్రైట్గా కూర్చుని ఊపిరి లోపల తీసుకుని ప్రాణాయామం చేయండి. ఎడం వైపు నుంచి ఊపిరి తీసుకోండి. ఓం భూః ఓం భువః ఓం శువః ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం మమ అనుకుని నమస్కారం చేసుకోండి. ఉపాత్తాధృతక్షే ద్వారా పరమేశ్వరముద్యస్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనేర్ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణాః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వయోశ్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే పరమేశ్వరసన్నిధోऽస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ విశ్వావసూనామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చవిత్యాయాం తిథౌ సౌమ్యవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ పరమశివగోత్రస్యాఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాక్షాత పంచారుషేయ ప్రవరాన్విత వరసిద్ధి వినాయక స్వామిన్ దేవతాముద్యస్య వరసిద్ధి వినాయక స్వామిన్ దేవతా ప్రీత్యర్థం అస్యజమానస్యాః. మీ గోత్రం అండి? ముద్దునూరు గోత్రం. ముదునూరి గోత్రోద్భవస్య కృష్ణారావు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య వసుధా నామధేయస్య శిరీషా నామధేయస్య అంతే కదండి. సహ కుటుంబానాం విశ్లావత్ గోత్రం. విశ్లావత్ గోత్రస్య చంద్రు నామధేయస్య చాందీ నామధేయస్య బీనా నామధేయస్య సహ కుటుంబానాం పస్పునూరి గోత్రోద్భవస్య రంజిత్ నామధేయస్య సంధ్యా నామధేయస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థసిద్ధ్యర్థం సకల వ్యాపార వ్యవసాయ ఉద్యోగ అభివృద్ధి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ దేవత అనుకూలత సిద్ధ్యర్థం సకల ధన కనక వస్తు వాహన కటాక్ష సిద్ధ్యర్థం శీఘ్రమేవ మనోభీష్టాఫల సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్ దేవత సంపూర్ణ కటాక్ష సిద్ధి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రాప్తి సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవత సంపూర్ణ కటాక్ష సిద్ధ్యర్థం యథాశక్తి వరసిద్ధి వినాయక స్వామిన్ దేవత సంపూర్ణ కటాక్ష సిద్ధ్యర్థం యథాశక్తి కల్పోక్త ప్రకారేణ వరసిద్ధి వినాయక స్వామిన్ దేవత షోడశోపచార పూజాంచ కరిష్యేత. చేతిలోకి నీళ్లు పోసుకుని అలా వదిలిపెట్టేసేయండి అమ్మ. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది సంకల్పం అండి. మనం ఎవరము, మనం ఎక్కడి ఉన్నాము, భారతదేశంలో భరతఖండంలో శ్వేతవరాహ కల్పంలో కలియుగంలో ఇలా ఫలానా వంశంలో నేను పుట్టి ఫలానా తల్లిదండ్రులకు నేను జన్మించి ఈ కార్యము ఈ భగవంతుడిని చేస్తూ నేను ఎలాంటి కోరిక గలవాడినై నేను చేస్తూ ఉన్నాను అనేటువంటిది ఏం చేస్తూ ఉన్నాను. వరసిద్ధి వినాయక స్వామిన్ దేవత కల్పోక్త ప్రకారేణ ఏదైతే కల్పము చెప్పబడి ఉందో వ్రతకల్పము ఆ ప్రకారముగా నేను షోడశోపచార పూజ అనేటువంటిది ఆచరించబోతున్నాను, ఆచరిస్తాను అనేటువంటి సంకల్పాన్ని నీళ్ళు వదిలిపెట్టామమ్మ. సో ఇప్పుడు ఏంటి అంటే మనము ఏ దేవతను ఆరాధన చేసినా మన పసుపు గణపతిని ఖచ్చితంగా ఆరాధన చేయాలి. కాబట్టి నిర్విఘ్నాలు అంటే స్వామి యొక్క అనుగ్రహం మనకి రావడానికి, మనం స్వామిని పూజ చేయడానికి ఎలాంటి విఘ్నాలు లేకుండా గణపతి యొక్క ఆరాధన మనం చేస్తాం. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాంచ కరిష్యేత. మళ్ళీ నీళ్ళు వదిలిపెట్టేసేయండి. తదంగ కలశారాధనం కరిష్యేత. కొద్దిగా గంధం, ఒక పువ్వు, 2 అక్షతలు వేసి పైన కుడి చెయ్యి వేయండి, మూత వేయండి. ఓం ఆ కలశేషు ధావతే పవిత్రే పరిశిష్యతే ఉత్తైర్యజ్ఞేషు వర్ధతే కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితాః మూలే తత్ర స్థితోద్బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా అగ్వేదోదయజుర్వేదः సామవేదో హ్యదర్వణः అంగైశ్చ కలశాः సర్వే కలశా అమృతమాశ్రితాః. ఆ పాత్రలో నీళ్లు కలపండి. గంగే చయమునే శ్రీకారం రాయండి. ఒక తమలపాకుతో కానీ ఉద్ధరణితో కానీ
ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతే నర్మదే సింధు కావేరే జలే అస్మిన్ సన్నిధం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తః ఆయాంతు దురితక్షయకారక శ్రీ మహాగణాధిపతి పూజార్థం మమ దురితక్షయకారక పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష. ఈ పూజా ద్రవ్యాలన్నిటి మీద నీళ్లు చల్లండి. దేవం సంప్రోక్ష గణపతి మీద చల్లండి. ఆత్మానంచ సంప్రోక్ష మీ మీద చల్లుకోండి, వాళ్ళ మీద చల్లండి. ఆత్మానం ప్రత్యారాధయేత్ పుష్పం అక్షతలు తీసుకోండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. విరళాక్షతలు వేయండి. ఓం అసునీతే పునరస్మాసో చక్షుః పునః ప్రాణమహినో దేహి భోగం జోక్పక్షేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృడయాన స్వస్తి. శ్రీ మహాగణపతయే నమః. ఆవాహయామి ఆసనం సమర్పయామి. విరళాక్షతలు వేయండి. 3 సార్లు ఆకుతో నీళ్లు చల్లండి. పాదయోః పాద్యం హస్తయోః అర్ఘ్యం ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. మరలా ఒకసారి చల్లండి. ఆపోహిష్టామయో భవస్థానవోర్జేత ధాతనామహేర్నాగజక్షుషే యో వశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయా గజన్వథ. ఆపో జనయధాచనః శుద్ధోదక స్నానం సమర్పయామి. పుష్పాక్షతలు వేయండి. వస్త్రార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. అక్షతలలో వేస్తూ ఉండండి. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. శ్రీగంధార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం సుముఖాయ నమః. పుష్పాలతోనూ ఆ గరికతోనూ కాస్త పూజ చేస్తూ ఉండండి పసుపు గణపతికి. ఓం సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకర్ణికాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. వినాయకాయ నమః. ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. ఫాలచంద్రాయ నమః. గజాననాయ నమః. వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ నమః. హేరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణపతయే నమః. నానావిధ పరిమళపత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. ధూపం వనస్పత్యుర్భవేర్దివ్యై నానాగంధై సుసంయుతం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాగ్రాపయామి. ఆ వెలుగుతున్న దీపానికి నమస్కారం చేసుకోండమ్మా. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం దధాతి. ఓం ప్రోక్ష్యా ప్రశిష్యాత్ పుండరీకాక్షాత్ పుండరీకాక్షాయ నమః. ఓం శ్రీ మహాగణపతయే నమః. అవసరార్థం యథాభాగ ఆ ఖర్జూర ఫలసహిత గుడోపహార నివేదయామి. 5 సార్లు చూపించండి. ఓం ప్రణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం పూగే ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీ దళైరుతం ముక్త్యా చూర్ణేన సమాయుక్తః తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. నీరాజనం కర్పూరం వెలిగించండి. సాధ్యం. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హర నమః పార్వతీసుత నమోస్తుతే. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. వేదోక్త సువర్ణ దివ్యమంత్ర పుష్పాంజలిం సమర్పయామి. మరళాక్షతలు వేయండి. భావనయా ఆత్మరక్ష నమస్కారార్థం అక్షతాన్ సమర్పయామి. మరళాక్షతలు వేయండి. ఛత్రచామరాది సర్వోపచార పూజార్థం అక్షతాన్ సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్య తపో పూజక్రియాతి శూన్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గణాధిపం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప
యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతిః సుప్రీత సుప్రసన్నో వరదో భవతు ఉత్తరే శుభకర్మణ్యాం అవిఘ్నమస్తు మహంతో అనుగృహ్ణంతు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. చేతిలోకి నీళ్లు పోసుకుని స్వామివారికి చూపించి తమలపాకులో వదిలిపెట్టేసేయండి ఆ నీళ్లు. ఓం సహస్రపరమా దేవి శతమూలా శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశనీ. సో చూశారు కదండి, ఇది పసుపు గణపతిని మనం ఆరాధన చేసుకునేటువంటి విధానము. అయితే ఎక్కువ సమయం పట్టకుండా మనం సూక్ష్మంగా ముందుకు వెళ్ళిపోయాం. షోడశోపచార పూజ అనేటువంటిది ఇక్కడి నుంచి ప్రధానమైనటువంటి వరసిద్ధి వినాయక వ్రతకల్పం ప్రారంభం అవుతుంది. అందరూ శ్రద్ధగా దర్శనం చేసుకుంటూ మీరు ఫాలో అవుతూ ఉండండి. సో ఇప్పుడు స్వామిని ఆ పసుపు గణపతిని ఒకసారి పైకెత్తి నమస్కారం చేసుకుని కింద పెట్టేసేయండి అమ్మ. యజ్ఞేన యజ్ఞమగజంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసంతే హనాకం మహిమానశ్చదంతే యత్ర పూర్వే సాధ్యాస్తంతి దేవాః గణపతిం యథాస్థాన ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పుడు పుష్పం అక్షతలు తీసుకోండి. ఇప్పుడు నుంచి మనం ఈ స్వామిని అర్చన చేయాలండి. ఓం బీజాపూరకదేక్షుకార్ముకల సచ్చక్రాబ్జ పాశోత్ఫల వ్రీహ్యగ్రస్వవిశాన రత్నకలశత్ ప్రోద్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయా సపద్మకరయా శ్లిష్టోజ్వలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థతః. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం అసునీతే పునరస్మాసో చక్షుః పునః ప్రాణమిహినో దేహి భోగం జోక్పక్షేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృడయాన స్వస్తి. అమృతం వై ప్రాణః ప్రాణానైవ యథాస్థానముపహ్వయతే. వరసిద్ధి వినాయక స్వామిన్ దేవతాభ్యో నమః. ప్రాణప్రతిష్టాపన ముహూర్త శుభ ముహూర్తో అస్తు. పుష్పాల పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఓం మౌక్తికైః పుష్యరాగైశ్చ నానా రత్న విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్ దేవతాభ్యో నమః. సువర్ణ రత్న ఖచిత దివ్య సింహాసనార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు మనం స్వామికి సువర్ణ రత్న ఖచిత అంటే బంగారము వెండి పుష్యరాగము వీటితో కలిసినటువంటి సింహాసనాన్ని సమర్పిస్తున్నట్టుగా ఆయన అందులో ఆసనంగా కూర్చోబెడుతున్నట్టుగా మనం భావిస్తూ పుష్పాక్షతలు వేసామండి. ఇప్పుడు స్వామికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు వేస్తున్నట్టుగా పాదయోహ పాద్యం అంటే పాదాల దగ్గర నీళ్లు వేయాలి. ఓం సర్వతీర్థ సముద్భూతం పాద్యం గంధాది సంయుతం విఘ్నరాజగృహేణేదం భగవాన్ భగవత్సలా. వరసిద్ధి వినాయక స్వామిన్ దేవతాభ్యో నమః. పాదయోహ పాద్యం సమర్పయామి. అర్ఘ్యంచ ఫల సంయుక్తం గంధ పుష్పాక్షతైర్యుతం గణాధ్యక్ష నమస్తేస్తు గృహాణ కరుణానిధే హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం వినాయక నమస్తుభ్యం త్రిదశైరభివందిత గంగోదకేన శుద్ధేన శీఘ్రమాచమనం కురు. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. సో మీరు ఒకవేళ పంచామృతాలు పాలు పెరుగు తేనె పంచదార ఆవు నెయ్యి అరటిపండు కలిపినటువంటి మిశ్రమాన్ని పంచామృతాలు అంటాము. ఒకవేళ పంచామృతాలు ఉంటే మీ ఇంటి దగ్గర లభ్యమైతే ఖచ్చితంగా ఇది చూస్తూనే పంచామృతాలకు మీరు అభిషేకం చేసుకోవచ్చు దాంతో. సో మీరు గంగాజలం అనేటువంటిది చేస్తూ ఉండండి. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం అర్థం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానూచాన్నమవశిష్యం అవపశ్చాత్తాతో అవపురస్తాతో అవోత్తరాత్తాతో అవదక్షిణాత్తాతో అవచోర్ధ్వాత్తాతో అవాధరాత్తాతో సర్వతో మాం పాహి పాహి సమంతాత్. త్వం వాంగ్మయస్త్వం చిన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి
త్వం జ్ఞానతో విజ్ఞానమయోసి సర్వం జగదిదం త్వత్తో జాయతే సర్వం జగదిదం త్వత్వస్థిష్ఠతి సర్వం జగదిదం త్వయిలయమేష్యతి సర్వం జగదిదం త్వగి ప్రత్యేతి త్వం భూమిరాపో నలో నిలో నభః త్వం చత్వారి వాక్పదాని త్వం గుణత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారే స్థితోऽసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకः త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్సు వరోం. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఆల్రెడీ మనం వస్త్రం వేసాం కాబట్టి అమ్మ అలా వస్త్రం మీద చేయి వేసి నమస్కారం చేసుకోండి. అభివస్త్రాసువసనాన్యరుషాభిజేనో సుదూకాః పూయమానః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యస్వానో రథినో దేవసోమ వస్త్రయుగ్మం సమర్పయామి. తర్వాత యజ్ఞోపవీతం అండి. ఆ గరికమాల స్వామివారికి వేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రతిమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్ దేవతాభ్యో నమః. యజ్ఞోపవీతార్థం పుష్పమాలాన్ సమర్పయామి. యజ్ఞోపవీతార్థం దూర్వాయుగ్మమాలాన్ సమర్పయామి. తర్వాత అక్షతలు వేయండమ్మ. ఆయనేతే పరాయనే దూర్వారోహంతు పుష్పిణీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. ఉమాగారు, అంటే చాలా వరకు గణేశుని పూజ చేసేటప్పుడు మీ గరిక దగ్గర అనేటువంటిది ఏమున్నా లేకున్నా ప్రకృతిలో గరిక పెట్టిన భాగమైనటువంటిది, స్వామి వారికి చాలా తేలికగా ఇష్టం అని చెప్తూ తెచ్చుకునేటువంటిదమ్మా. ఉంటారు. దూర్వా గరికకున్న యుగ్మము విశిష్టత అంటారంటే, అంటే రెండు రకాల గరికలు ఉంటాయి. దర్భలతో స్వామిని అర్చించవచ్చు, తర్వాత ఈ యొక్క గరికతో కూడా స్వామిని అర్చించవచ్చు. అది స్వామివారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. అయితే చాలామందికి దుస్వప్నములు, పీడకలలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. లేకపోతే నెగిటివ్ ఎనర్జీ ఉంటూ ఉంటుంది ఇంట్లో. యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయండి. సో అలాంటి వాళ్ళు స్వామిని వినాయక చవితి నాడు పూజ చేసినటువంటి గరికని తీసుకుని తలగడ కింద పెట్టుకుని పడుకున్నా, లేదా బీరువాలో పెట్టుకున్నా, లేకపోతే చెవిలో పెట్టుకుని పడుకున్నా, ఎక్కడైనా సరే ఆ దుస్వప్నములు అనేటువంటివి తొలగిపోతాయమ్మ. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హరతుమే పాపం దూర్వా దుస్వప్ననాశిని. దూర్వా అంటే గరిక అండి. దుస్వప్ననాశిని అంటే గరిక. ఆ స్వామిని పూజ చేసినటువంటి గరిక ధరించడం దుస్వప్నాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. దుస్వప్నము అంటే కేవలం కలలు మాత్రమే కాదండి, మన యొక్క భయాలు, లేకపోతే జరగబోయేటువంటి ఆపదలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అని అర్థం అండి. సో గరికకి చాలా ప్రాధాన్యత ఉంది. మీ దగ్గర ఏమున్నా లేకపోయినా 21 పత్రాల్లో గరిక అనేటువంటిది ఉండేలా చూసుకోండి. సో ఇక్కడ స్వామివారికి అంగపూజ అనేటువంటిది జరుగుతుందండి. అంగపూజ అంటే ఏంటి అంటే స్వామివారి యొక్క అవయవాలని మనం ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క పత్రంతో పూజ చేస్తూ ఉంటాం అన్నమాట. సో నేను చదువుతూ ఉంటాను, మీరు పత్రాలతో పూజ చేస్తూ ఉండండి అమ్మ. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః గుల్భౌ పూజయామి. ఓం విఘ్నేశ్వరాయ నమః జానుని పూజయామి. అఖువాహనాయ నమః ఊరు పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం కామరిసూనవే నమః నాభిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గౌరీసుతాయ నమః స్తనౌ పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కంధాగ్రజాయ నమః స్కంధౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సర్వాణ్యంగాని పూజయామి. ఈ అంగపూజ అనేటువంటిది దేనికి చేస్తామంటే అమ్మ, ఎలా అయితే స్వామివారిని మనం ఆ అవయవాలను తలుచుకుంటూ చేస్తూ ఉన్నామో, అలాగే నాయన నా అవయవాలని కూడా, నా శరీరాన్ని కూడా ఏ క్లేశములు అంటే కష్టములు అంటే ఆరోగ్య సమస్యలు, యాక్సిడెంట్లు ఇలాంటివి రాకుండా నన్ను కాపాడమని కోరుకునేటువంటి రక్షణే ఈ అంగపూజ. సో తప్పకుండా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఇది తప్పకుండా చేసుకోండి. అయితే 21 పత్ర పూజ అండి. ఈ పత్రములు అనేటువంటివి స్వామివారికి చాలా ప్రీతిపాత్రమైనవి. స్వామివారి కేవలం
మనం పంచభక్ష పరవాన్నాలు పెట్టినా స్వీకరించినటువంటి ఆయన భక్తితో ఒక పత్రాన్ని సమర్పిస్తే చాలు, ఆయన స్వీకరిస్తారు. ఉమాగారు, మీరు అన్నట్టుగానే వినాయకునికి సంబంధించి పూజ చేసే ప్రాసెస్లో 21 పత్రాలు అనేవి చాలా ప్రాముఖ్యత చెప్తూ ఉంటారు. ఇంతకీ ఆ 21 పత్రాలు ఏంటి, వాటి వల్ల మనకి ఎలాంటి లాభాలు పొందుతామంటారు? తప్పకుండా అమ్మ. స్వామివారు ప్రకృతి ప్రియులండి. అంటే స్వామివారిని మనం పూజించాలి అంటే ఏ పదార్థాన్ని తీసుకోండి, మట్టి గణపతితో మనం స్టార్ట్ చేసి ప్రకృతిలో భాగమైనటువంటి అంతర్లీనంగా ఉండేటువంటి విశ్వశక్తిని పూజ చేస్తూ విశ్వశక్తిని మనం ఇంక్లూడ్ చేస్తూనే పాలవెల్లి అనేటువంటిది కడతామండి. పాలపుంత అంటాము, మిల్కీ వే గ్యాలక్సీ మనది. సో దానికి సంకేతంగా విశ్వంలో ఉండేటువంటి బ్రహ్మాండాలకి ఒక సంకేతంగా బ్రహ్మాండ నాయకుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా ఆయన పూజ చేస్తూ ఆ బ్రహ్మాండాలకి సంకేతంగా ఈ ఫ్రూట్స్ అనేటువంటి పళ్ళు అనేటువంటివి కట్టి మన జీవితం కూడా అలాగనే ఫ్రూట్ఫుల్గా అంటే శుభవంతంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ స్వామివారికి సంకేతంగా అది మనం కడతామండి. తర్వాత ఏంటి అంటే ఈ ప్రకృతిలో భాగమైనటువంటి స్వామివారు ఆ పత్రములు 21 పత్రములు అంటే 21 అనేటువంటి సంఖ్య స్వామివారికి చాలా కనెక్టివిటీ ఉంటుందండి. 21 నైవేద్యాలు, 21 పత్రాలు, 21 నామాలు, 16 నామాలు, ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటికి ఉన్న విశేషత ఉంది. అలాగనే ఈ 21 పత్రాలతో ఎవరైతే పూజ చేస్తారో ఆదిత్యాది నవగ్రహ దోషాలు, అష్టదిక్పాలక దోషాలు కానీ, శాపములు కానీ, వాళ్ళకుండే ఆరోగ్య సమస్యలు కానీ ఏమున్నా సరే అవన్నీ తొలగిపోతాయమ్మా. సో ఇక్కడ ఒక్కొక్క పత్రాన్ని నేను చదువుతూ మీకు చెబుతూ నేను చెప్తూ ఉంటాను. సో మీరు చేస్తూ ఉండండి. అలాగే అమ్మగారు. ఓం సుముఖాయ నమః మాచీ పత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహతే పత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపమార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురపూజితాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం కుమారగురవే నమః చూతపత్రం పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః కపిత్థపత్రం పూజయామి. ఓం గణేశ్వరాయ నమః 21 పత్రాన్ని పూజయామి. సో ఇక్కడ పత్రి పూజ అనేటువంటిది కంప్లీట్ అయిందమ్మా. ఇప్పుడు అష్టోత్తర పూజ అనేటువంటి జరుగుతుంది. అయితే చాలామంది ఒక మంచి ప్రశ్న అడిగారు ఇందాక సిరి గారు, కలశ స్థాపన అనేటువంటి విషయంలో మీరు 9 రోజులు కనుక ఆరాధన చేయాలి అనుకుంటే తప్పకుండా కలశ స్థాపన చేసుకుని 9 రోజులు కదపకుండా ఆ కలశాన్ని సంరక్షణ చేస్తూ ఎవరూ తాకకుండా ఏ ఇబ్బంది రాకుండా పడిపోకుండా దాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా చేసుకోవచ్చు. మనం ఒకరోజు చేసుకునే విధంగా అయితే కలశ స్థాపన చేసుకోవచ్చు, లేదా ఆ కలశ రూపంలో ఉండేటువంటి స్వామివారికి డైరెక్ట్గా మనం ఇందాక ప్రతిష్ఠ చేశాం కాబట్టి సరిపోతుంది. సో ఎవరైనా చేసుకోవాలంటే కలశ స్థాపన కూడా చేసుకోవచ్చు. చాలామంది మండపారాధన కూడా చేసుకుంటారు, ఆ విధంగా కూడా చేసుకోవచ్చమ్మా. సో అయితే ఇక్కడ నేను మీరు పుష్పాలతో స్వామిని అలంకారం చేస్తూ పుష్పాలతో పూజించండి. అష్టోత్తరము అనేటువంటిది నేను చదువుతూ ఉంటాను. ఓం వినాయకాయ నమః విఘ్నరాజాయ నమః గౌరీపుత్రాయ నమః గణేశ్వరాయ నమః స్కందాగ్రజాయ నమః అవ్యయాయ నమః పూషాయ నమః దక్షాయ నమః అధ్యక్షాయ నమః ద్విజప్రియాయ నమః అగ్నిగర్భచ్చిదే నమః ఇంద్రశ్రీప్రదాయ నమః వాణీప్రదాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః సర్వతనయాయ నమః సర్వరీప్రియాయ నమః సర్వాత్మికాయ నమః సృష్టికర్తాయ నమః దేవనేకార్చితాయ నమః శివాయ నమః శుద్ధాయ నమః బుద్ధిప్రదాయ నమః శాంతాయ నమః బ్రహ్మచారిణే నమః గజాననాయ నమః ద్వైమాతురాయ నమః మునిస్తుత్యాయ నమః భక్త విఘ్న వినాశనాయ నమః ఏకదంతాయ నమః చతుర్బాహవే నమః చతురాయ నమః శక్తి సంయుతాయ నమః లంబోదరాయ నమః శూర్పకర్ణాయ నమః హరిబ్రహ్మవిదే నమః ఉత్తమాయ నమః కాలాయ నమః గ్రహపతయే నమః
కామినే నమః సోమసూర్యాగ్నిలోచనాయ నమః ఓం పాశాంకుశధరాయ నమః చండాయ నమః గుణాతీతాయ నమః నిరంజనాయ నమః అకల్మషాయ నమః స్వయం సిద్ధాయ నమః సిద్ధార్చిత పదాంబుజాయ నమః బీజాపూర ఫలాసక్తాయ నమః వరదాయ నమః శాశ్వతాయ నమః కృతినే నమః ద్విజప్రియాయ నమః వీతభయాయ నమః గజనే నమః చక్రనే నమః ఇక్షు చాపధృతే నమః శ్రీదాయినే నమః అజాయ నమః ఉత్పలకరాయ నమః శ్రీపతయే నమః స్తుతిహర్షితాయ నమః కులాద్రిభేదనే నమః జటిలాయ నమః కలికల్మషనాశనాయ నమః చంద్రచూడామణయే నమః కాంతాయ నమః పాపహరిణే నమః సమాహితాయ నమః అశ్రితశ్రీకరాయ నమః సౌమ్యాయ నమః భక్తవాంఛితదాయకాయ నమః శాంతాయ నమః కైవల్యసుఖదాయ నమః సచ్చిదానంద విగ్రహాయ నమః జ్ఞానినే నమః దయాయుతాయ నమః దాంతాయ నమః బ్రహ్మణే నమః ద్వేష వివర్జితాయ నమః ప్రమత్త దైత్య భయదాయ నమః శ్రీకంఠాయ నమః విభుదేశ్వరాయ నమః ప్రమార్చితాయ నమః విధినే నమః నాగరాజ యజ్ఞోపవీతనే నమః స్థూలకంఠాయ నమః స్వయంకర్తాయ నమః సామఘోషప్రియాయ నమః పరాయ నమః స్థూలతుండాయ నమః అగ్రణినే నమః ధీరాయ నమః వాగీశాయ నమః సిద్ధిదాయాయ నమః దూర్వా బిల్వప్రియాయ నమః అవ్యక్తమూర్తయే నమః అద్భుతమూర్తయే నమః శైలేంద్ర మనోత్సవంగాయ నమః ఖేళనోత్సుకమానసాయ నమః స్వలావణ్య సుధాసార జితమన్మథ విగ్రహాయ నమః సమస్త జగదాధారాయ నమః మాయావినే నమః మూషకవాహనాయ నమః హృష్టాయ నమః తుష్టాయ నమః ప్రసన్నాత్మనే నమః సర్వసిద్ధిప్రదాత్మికాయై నమః ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి ధూపం అగరవత్తులు వెలిగించండి అమ్మా ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ప్రత్యక్ష దీపం దర్శయామి ఆ దీపానికి నమస్కారం చేసుకోండి ఇప్పుడు నైవేద్యం పెట్టండి అమ్మా ఏవైతే మనం నైవేద్యంగా అనుకున్నామో మీరు ఏవైతే ఇంట్లో నైవేద్యంగా పెట్టుకుంటారో అవన్నీ కూడా మనసులో స్మరిస్తూ అయ్యా నా నైవేద్యాన్ని స్వీకరించు భక్తితో అని చెప్పి ఆయన లంబోదరుణ్ణి మనం కోరుకుంటూ ప్రార్థిస్తూ నైవేద్యం పెట్టండి ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాతు సత్యం వర్తేన వరశుంచామి అమృతమస్తు అమృతో భస్త్రణమసి ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః అవసరార్థం యథాభాగ నారికేళ అవసరార్థం యథాభాగ కదలీ ఫలసహిత సీతాఫలసహిత కాశ్మీర ఫల సహిత ఖర్జూర ఫల సహిత చిత్రాన్న సహిత మోదక సహిత మధుర పదార్థాన్ నివేదయామి ఓం ప్రణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాపిదానమసి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఆ తమలపాకులో నీళ్ళు చొక్క వేసుకోండి ఓం పూగే ఫలైస్య కర్పూరే అల్ల పక్కన పెట్టేసేయండి పూగే ఫలైస్య కర్పూరే నాగవల్లీ ధలైరుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రజగృహ్యతాం తాంబూలం సమర్పయామి నీరాజనం అండి కర్పూరం వెలిగించండి ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో హిరణ్యపాత్రం మదో పూర్ణం దధాతి మధవ్యో సానేతి ఏకతా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుష్యేజో దధాతి హర నమః పార్వతీసుతా నమోస్తుతే జై బోలో గణేష్ మహారాజ్ కీ జై సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజగర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజ షోడశైతాని నామాని యః పఠేషు నియాతపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్ఘ్రమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాతు వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి అక్షతలు వేయండి ప్రదక్షిణ చేస్తున్నానని భావన చేస్తూ వేయండి భావనయా ఆత్మవృక్ష నమస్కారాన్ సమర్పయామి మరో 4-5 సార్లు అక్షతలు వేయండి ఛత్ర చామరాది సర్వోపచార పూజార్థం నమస్కారాన్ సమర్పయామి
సో ఇలాగా నీరాజన మంత్రపుష్పాలన్నీ సమర్పించుకున్న తర్వాత స్వామివారికి ఆత్మరక్షణంగా 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఛత్రచామరాది అంటే స్వామివారికి వింధ్యామరలో వీచేటువంటి వాళ్ళు ఉంటారు, చేసుకునేటువంటి శక్తి ఉన్నవాళ్ళు. అలా చేసుకుని తర్వాత నృత్య గీత వాద్యములు ఎవరైనా స్వామివారికి మంగళహారతి పాటలు పాడడం కానీ ఏదైనా నాట్యం చేయడం కానీ స్వామివారి ప్రీతి కోసం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. అలా అయిన తర్వాత నమస్కారం చేసుకుని కథ ప్రారంభం చేద్దామమ్మా. నమస్కారం చేసుకోండి, ఒక్కసారి అక్షతలు తీసుకొని చేత్తో పట్టుకోండి. ఈ యొక్క కథని మనం చదువుతూ ఉన్నప్పుడు ఎవరైనా సరే మీరు చూసేటువంటి వాళ్ళైనా ఎక్కడా కూడా మధ్యలో డీవియేట్ అవ్వకుండా మధ్యలో ఆపకుండా చూడగలిగితే వినగలిగితే తప్పకుండా స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. గోవింద గోవింద. సూత మహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోష కారణము దాని నివారణ గురించి ఈ విధంగా చెప్పసాగిను. పూర్వకాలంలో గజాసురుడనే రాక్షస రాజుకి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని హృదయంలో ఉండిపోయాడు. శివుని జాడ తెలియక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. కైలాసంలో పార్వతీదేవి కూడా భర్త జాడ తెలియక ఎంతో ఆవేదన పడుచుండెను. కొంతకాలమునకు గజాసురుని హృదయం నందు ఉన్న విషయం తెలుసుకుని బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు ఎంతో సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుక గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర, పరమశివుడు లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నవి, నీవు నీ హృదయంలో ఉన్న శివుడిని మాకిమ్మని కోరుకున్నారు. మాట తప్పని గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి బయటికి తెప్పించారు. అంతటా ఆ గజాసురుడు పరమేశ్వరుడితో, దేవా, నీవు నా శిరస్సునకు గణ్యత చేకూర్చు, నీవు నా చర్మము ధరించాలని వరం కోరుకోగా అందుకు అంగీకరించాడు పరమేశ్వరుడు. ఇక్కడ ఏంటంటే అమ్మా, చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే ఆ యొక్క వినాయకుడి యొక్క తల నరికిన తర్వాత శివుడు ఆవేశంలో ఆ ఏనుగు తల పెట్టడానికి కారణం ఏంటి, ఏ మామూలు తల పెట్టవచ్చు కదా అనేటువంటి క్వశ్చన్ చాలామందికి వస్తుందండి. ఇక్కడ గజాసురుడు అనేటువంటి ఆయన పరమశివ భక్తుడు. ఆయన అడిగితే ముల్లోకాలని పార్వతీదేవిని కైలాసాన్ని కూడా వదిలేసి శివుడు ఆయన హృదయంలో ఉండిపోతాడు, గజాసురుడు యొక్క హృదయంలో ఉదరంలో. సో ఎప్పుడైతే ముల్లోకాలు ఆయన లేక తలడిల్లిపోతున్నాయో మళ్ళా వీళ్ళు వెళ్ళి వరం అడగగా గంగిరెద్దుల వేషం వేసుకుని సో శివుడు బయటకు వచ్చిన తర్వాత ఆ భక్తి ఆయన మీద ఇంకా పోలేదు, గజాసురుడికి పోలేదు, ఆ వాత్సల్యం శివుడికి కూడా పోలేదు. సో ఎప్పుడైతే ఆయన పొట్ట చీల్చి శివుడిని బయటకు తీసుకొచ్చాడో ఆయన పొంగిపోయి ఈయన ఏమడుగుతాడు, నా తలకి, నా శిరస్సుకి, నా ముఖానికి, గజాసురుడు అంటే ఏనుగు స్వరూపంతో ఉంటాడండి. సో నా ముఖానికి గణ్యత కల్పించు అంటే 10 మంది పూజించేలా చెయ్యి, గౌరవించేలా చెయ్యి అని చెప్పి శివుణ్ణి వరం కోరుకున్నారండి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అయితే వినాయకుని యొక్క జననము కైలాసంలో పార్వతీదేవి భర్త రాక దేవతల ద్వారా తెలుసుకుని అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని స్నానానికి తయారైంది. తన వంటికి నలుగు పెట్టుకుని పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశ్శక్తితో ఆ బొమ్మకు ప్రాణం పోసి వాకిలి వద్ద కాపలా ఉంచి ఎవరినీ లోపలికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. కైలాసానికి వచ్చిన పరమేశ్వరుడు లోపలికి వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు. తాను ఆ కైలాసానికే అధిపతిని పార్వతీదేవి భర్తనని చెప్పాడు శివుడు. నువ్వెవరైనా వెళ్ళడానికి వీల్లేదన్నాడు ఆ బాలుడు. వాద ప్రతివాదాలు పెరిగాయి. ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి. ఎవరి ముందండి? వినాయకుడి ముందు. మొదట్లో వినాయకుడి యొక్క స్వరూపం ముందు. పట్టుదల పెరిగి శివుడు కోపంతో తన త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు. పార్వతీదేవి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డను చూసి, నాథ, పసివాణ్ణి ఇంత దారుణంగా శిక్షిస్తారా అని శోకించగా శివుని యొక్క మనస్సు కరిగింది. తన తొందరపాటుకు చింతించి వెంటనే తన పరివారాన్ని క్షమాపణ చెప్పమని చెప్పి తర్వాత ఆయన చేతిలో ఆ గజాసురుని యొక్క తల ఉంది, చూసారా అండి, గజాసురుడు ఆ స్వరూపము. కొన్ని పురాణాల్లో ఏమిటి అంటే ఆయన చేతిలో ఉండే గజాసురుని యొక్క శిరస్సుని వినాయకుడి యొక్క తలకి ఆయన ప్రాణం పోసినట్టుగా ఉంటుంది. కొన్ని కథల్లో ఏమిటి అంటే ఆ పరివారాన్ని బయటికి పంపించి ఎవరైతే దక్షిణ ముఖానికి ఉత్తరం వైపు తలపెట్టుకుని దక్షిణ వైపు చూస్తూ పడుకుంటారో వాళ్ళ యొక్క శిరస్సును ఖండించి తీసుకురండి అని చెప్పి శివుడు ఆజ్ఞాపించినట్టుగా ఉంది. సో ఏ విధంగానైనా ఆ గజాసురుని యొక్క శిరస్సును తీసుకుని వచ్చిన తర్వాత ఆ గజాసురుని శిరస్సుని తెచ్చి బాలుని మొండానికి అతికించి సజీవుణ్ణి చేశారు. పార్వతి ఎంతో ఆనందించింది. ఆ బాలుడు గజముఖం గలవాడని, గజాననుడని, వినాయకుడని, లంబోదరుడని మరెన్నో పేర్లతో పార్వతీదేవి అల్లారుముద్దుగా పెంచసాగింది. వినాయకుని యొక్క ఆధిపత్యం అండి. కొంతకాలం తర్వాత పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుణ్ణి విఘ్నములకు అధిపతి కావాలని కోరారు. అప్పుడు వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు. అందుకు పరమేశ్వరుడు, కుమారులారా, ఈ ముల్లోకాల్లో గల పుణ్య నదుల్లో స్నానము ఆచరించి ముందుగా నా వద్దకు ఎవరు వస్తారో వారికే విఘ్నాధిపత్యం దక్కుతుంది అని చెప్పగా
కుమారస్వామి వెంటనే తన వాహనమైన నెమలి ఎక్కి బయలుదేరాడు. వినాయకుడు, తండ్రి, నా అసమర్థతను చాటుటకు ఇలాంటి పోటీ తగునా అంటే స్వామి ఊబకాయుడండి, అంటే కొంచెం ఆ పొట్ట కానీ అది కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వేగంగా నడవలేరు. సో తగునా అని వేడుకొనగా అంతట పరమేశ్వరుడు కరుణించి సకృత్ నారాయణేచ్చుక ప్యాతుమాన్ కల్ప శతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక కుమార. నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదుల యందు స్నానమాచరించిన ఫలితం కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసమందే ఉండి నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణము అంటే 3 సార్లు ప్రదక్షిణము చేయగా కుమారస్వామికి తాను వెళ్ళే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానం ఆచరించి ఎదురు వస్తుండేవాడు. ఇది తెలుసుకుని తన అజ్ఞానానికి చింతించి కైలాసమునకు వచ్చి, తండ్రి, నా అజ్ఞానమునకు మన్నించి అన్నగారే విఘ్నాధిపత్యం ఇవ్వమని వేడుకొనెను. అంతట పార్వతీ పరమేశ్వరుడు సంతసించి భాద్రపద శుక్ల చవితి నాడు గణపతికి 3 దేవతల సాక్షిగా విఘ్నాధిపత్యమునిచ్చారు. చంద్రుని శాపము. ఈ విధంగా గణపతికి విఘ్నాధిపత్యము అనేటువంటిది లభించిందండి. చంద్రునికి శాపము. ఆనాడు అందరూ విఘ్నేశ్వరుని తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, పిండి వంటలు, పాలు, తేనె, పళ్ళు మొదలగు భక్ష్య భోజ్యములతో యథాశక్తిగా పూజించారు. విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి తాను భుజించి తన వాహనమైన మూషికంపై ఎక్కి ఉత్తాయాసంతో సూర్యాస్తమయం వేళకు కైలాసమునకు వచ్చాడు. మాతాపితృలకు పాదాభివందనం చేయి సంకల్పించగా ఉదరము సహకరించక నానా అవస్థలు పడుచుండగా శివుని శిరస్సు ముందున్నటువంటి చంద్రుడు చూచి పకపకా నవ్వాడు. గణపతికి కోపం వచ్చి తన దంతపు కోరను విరిచి చంద్రుని మీదకు విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో మనము ఈనాటికి చూడగలము. ఇంకా కోపము తగ్గక ఆవేశంతో ఊగుతున్న వినాయకుడిని పొట్ట చీల్చింది. పాముతో బొజ్జన కట్టారు. కుమారుని పరిస్థితి చూచి పార్వతీదేవి కోపంతో చంద్రుని చూచి, ఓరి చంద్ర, నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనబడ్డాడా? ఈ రోజు నిన్ను చూచిన వారు నీలాప నిందల అగుదురుగాక అని ఆవేశంతో శపించింది. పార్వతీదేవి శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. ఆ జగదాంబ పాదాల మీద పడి శాపం ఉపసంహరించుకోమని కోరుకున్నాడు. శాపం ఉపసంహరించబడదు అన్నది పార్వతీమాత. దేవతలంతా కలవరపడి, తల్లి, చంద్రుణ్ణి క్షమించు అని ప్రార్థించారు. దేవతలారా, మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను. శాపము తప్పదు. భాద్రపద శుక్ల చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షతుల శిరస్సున ధరించిన వారికి ఎట్టి నీలాప నిందలు రావని వరమిచ్చి ఈ విషయాన్ని విస్మరించినా అలక్ష్యం చేసినా ఎట్టి వారికైనా నీలాప నిందలు తప్పవు అని హెచ్చరించింది. ఋషిపత్నులకు నీలాప నిందలు కలుగుట. ఈ విధంగా చంద్రుణ్ణి వినాయక చవితి నాడు ఊరికనే చూడకూడదని శాస్త్రం చెబుతోందండి. ఒకానొకప్పుడు సప్త మహర్షులు ఒక యజ్ఞాన్ని తలపెట్టి యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. అలా ప్రదక్షిణ చేస్తున్న ఋషిపత్నులకు చూచి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు. ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త కోరికను తీర్చడానికి తాను అరుంధతి తప్ప మిగతా ఋషిపత్నుల రూపం ధరించి పతి కోరిక తీర్చింది. అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని వేడనాడారు. పార్వతి ఇచ్చిన శాపాన్ని మరచి ఋషిపత్నులు చంద్రుణ్ణి చూడడం వల్ల వారికి అపనింద కలిగినది. దేవతలు ఋషిపత్నులు దుస్థితిని పరమేశ్వరునికి చెప్పగా శివుడు జరిగిన దాన్ని ఋషులకు వివరించి వారిని సమాధానపరిచి ఋషిపత్నులను సంరక్షించాడు. శమంతకోపాఖ్యానము. పూర్వము శ్రీకృష్ణుడు కూడా పాలపాత్రలో చంద్రుణ్ణి చూసి నీలాపనిందలు పాలయ్యాడు. సత్రాజిత్తు అను రాజు సూర్యుడి అనుగ్రహం ద్వారా శమంతకమణిని పొందాడు. ఆ శమంతకమణి రోజుకు 1000 మణుగుల బంగారాన్ని ఇస్తుంది. ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తుకు శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. సత్రాజిత్తు తమ్ముడు ఒకనాడు ఆ శమంతకమణి హారాన్ని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్ళాడు. అతన్ని ఒక సింహం సంహరించి ఆ హారాన్ని మాంసపు ముద్దగా భావించి అపహరించింది. సింహము వద్ద కల ఆ మణిని జాంబవంతుడు చూసి ఆ సింహాన్ని వధించి హారాన్ని తీసుకుని పోయాడు. శ్రీకృష్ణునే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు. ఆ వార్త శ్రీకృష్ణుడు తెలుసుకుని తనకి నీలాపనింద పాలపాత్రలో చంద్రుణ్ణి చూడడం వల్ల కలిగిందని తెలుసుకున్నాడు. ఆ నింద నుండి బయటపడడానికి శమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలను చూచి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు. ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతున్న శమంతకమణిని చూసి దాన్ని తీసుకొనబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధానికి దిగాడు. అహోరాత్రాలు హోరాహోరిగా తలపడి 18 రోజులు యుద్ధం చేశారు. ఇన్ని రోజులు తనతో అలసిపోకుండా యుద్ధం చేసినది శ్రీరామచంద్రుడేనని గ్రహించి జాంబవంతుడు శమంతకమణి శ్రీకృష్ణుడికి ఇచ్చి తన కుమార్తెకు జాంబవతితో కూడా వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన విషయాన్ని చెప్పి ఆ శమంతకమణిని అతనికి ఇచ్చాడు. సత్రాజిత్తు తన తొందరపాటును తెలుసుకున్నవాడై పశ్చాత్తాపముతో ఆ మణిని ఆ మణితో పాటు తన కుమార్తెకు సత్యభామని కూడా శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేశాడు.
భూలోకంలో సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలది పూజించి పూజానంతరం అక్షతలను శిరస్సుపైన వేసుకున్న ఎలాంటి నీలాపనిందలు కలుగక సుఖజీవితులే సర్వైశ్వర్యములు పొందుదురు. పూర్వము ఈ వ్రతము సీతాదేవి వెతుకుతున్నప్పుడు శ్రీరాముడు, వృత్తాసురుణ్ణి వధిస్తున్నప్పుడు ఇంద్రుడు, గంగను భూమికి తెస్తున్నప్పుడు భగీరథుడు, అమృతోత్పాదనము చేయనప్పుడు దేవాసురులు, కుష్ఠువ్యాధి నివారణకు సాంబుడు, తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకు ధర్మరాజు మొదలగు వారందరూ కూడా ఈ వ్రతాన్ని చేసి సకల విజయాలు పొందారు. గోవింద గోవింద. అక్షతలు వేసుకుని స్వామివారి దగ్గర వేసేసేయండి. ఓం సహస్రపరమా దేవి శతమూల శతాంకురా సర్వగం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశని. ఒక్కసారి స్వామివారికి మంగళహారతి ఇవ్వండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ కదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. సో ఇలా వ్రతకథ అంతా పూర్తయిన తర్వాత స్వామివారికి మంగళహారతి సమర్పించిన తర్వాత మనం ఏదైనా సరే భక్తి లోపం కానీ శక్తి లోపం కానీ క్రియలోపం కానీ ఏదైనా తెలుసో తెలియకో మంత్రంలో స్వరములు కానీ లేకపోతే వాక్యములు కానీ ఏదైనా తప్పి స్వామివారికి అపచారం జరిగి ఉంటే కనుక ఆ అపచారములన్నీ కూడా నన్ను క్షమించు నాయన అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేసుకున్న తర్వాత సో చూసారు కదండి వ్రతకథ. తర్వాత స్వామివారి యొక్క అక్షతలు మనం స్వీకరించడం, శిరస్సు పైన వేసుకోవడం, తర్వాత ప్రసాద స్వీకరణ, ప్రసాద వితరణ అంతా అయిపోయిన తర్వాత ఎవరైనా చదువుకునే విద్యార్థులు ఉంటే కనుక స్వామివారి దగ్గర పుస్తకములు లేకపోతే రాసుకునే పెన్నులు కానీ పెట్టుకుని పూజించుకోవచ్చు. తర్వాత ఏమిటి అంటే ఒకవేళ 9 రోజులు చేద్దామనుకునేటువంటి వాళ్ళు పందిరి మండపంలో పెట్టుకునేటువంటి వాళ్ళైతే 9 రోజులు కలశని సంరక్షించాలి. ఎవరైనా రాత్రి పడుకొని ఆ కలశ పడిపోకుండా, ఎవరు కదపకుండా, తీయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. స్వామివారి విగ్రహాన్ని కూడా కదపకూడదు. ఏ ప్లేస్లో అయితే మనం ప్రాణప్రతిష్ఠ చేశామో ఆ ప్లేస్లోనే స్వామివారిని అలాగే ఉంచాలి. మనం ప్రాణప్రతిష్ఠ చేశాము అంటే స్వామివారి యొక్క శక్తిని ఆహ్వానము చేశామని అర్థం అండి. ఆ శక్తి ఎప్పుడూ కూడా అక్కడే ఉంటుంది, ఉద్వాసన చెప్పేంత వరకు కూడా. సో ఇప్పుడు మనము ఈ ఒక్కరోజుకే చేసుకుంటున్నాం కాబట్టి స్వామివారి యొక్క ఉద్వాసన చెప్దామమ్మ. సో చాలామంది పూజ తరువాత చెప్పుకోవచ్చు, లేదా మరునాడు సూర్యోదయం అయిన తర్వాత కూడా ఉద్వాసన చెప్పుకోవచ్చు. అది మీ యొక్క శక్తి బట్టి ఆచరించుకోండి. అలాగే అమ్మగారు చివరిగా ఏంటి అంటే నిమజ్జనము చాలామంది కొంతమంది 3 రోజులకని 5 రోజులకని 9 రోజులకని చేస్తూ ఉంటారు. అంటే అది అలా ఎందుకు చేస్తూ ఉంటారు? అండ్ అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత వినాయకుడిని కూడా కదిలించడం మనం చూస్తూ ఉంటాం. దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటంటారు? రీజన్ ఏంటి అంటే అమ్మా, మనము ఒక విగ్రహాన్ని, పసుపు గణపతిని, కలశని, ఒక రాగి బిళ్ళని ఒక పరికరంగా పెట్టుకున్నాము. ఈ విగ్రహము అనేటువంటిది తయారు చేసేంత వరకు విగ్రహమేనండి. కానీ మనం ప్రాణప్రతిష్ఠ అంటే స్వామివారికి ఆ మంత్రము చెప్పి స్వామివారి యొక్క శక్తిని, ఈ విశ్వంలో ఉండేటువంటి గణపతి యొక్క శక్తిని ఇక్కడ ఆవాహన చేశాం. ఇక్కడ ప్రతిదీ కూడా ఎనర్జీ అండి. ఆ ఎనర్జీని ఇక్కడ కూర్చోబెట్టాం. ప్రాణశక్తికే మనం నైవేద్యం పెట్టామండి. భగవంతుణ్ణి మనం ప్రతిష్ఠ చేసిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టకపోతే అది మీకు దోషం వస్తుంది. సో మనము కూడా భోజనం చేసేటప్పుడు ప్రాణశక్తికి నైవేద్యం పెడుతూ ఉంటాం. అలాగనే స్వామివారికి కూడా నైవేద్యంగా మనం పెట్టుకున్నామండి. షోడశోపచారములు అంటే 16 ఉపచారములతో స్వామివారిని సేవించాం. ఆయన అనుగ్రహం కోసం ప్రయత్నం చేయాల్సినవన్నీ కూడా 21 పత్రాలు అన్నీ చేసుకున్నాం. అయితే మనం ఆచరించలేనప్పుడు, ఒకవేళ మనం ఇప్పుడు ఆచరించలేకపోతున్నాం, నెక్స్ట్ రోజు మనకు పనులు ఉన్నాయి, మన జీవనాధారం కోసం బయటకు వెళ్ళాలి, మరి స్వామివారి యొక్క శక్తిని అలా ఉంచడం వల్ల మనకి ఇంటికి మంచిది కాదు. కాబట్టి ఉద్వాసన అనేటువంటి చెప్తాం అనమాట. అంటే ఆ శక్తిని మనము మళ్ళా విశ్వ చైతన్య శక్తిలోకి కలిపేస్తాం, తీసుకుని వదిలేస్తాం అనమాట. సో ఆ ఉద్వాసనే స్వామివారి విగ్రహాన్ని కదపడం. సో కదపడంగా మంత్రం ద్వారా ఉద్వాసన అంటూ ఉంటాం. ఈ నిమజ్జనము అనేటువంటిది ఏంటి అంటే
సాధారణంగా నిమజ్జనము అనేటువంటిది విగ్రహాలు చేస్తూ ఉంటాం, అది మట్టి విగ్రహాలు చేయాలని చెప్పి శాస్త్రం ఉంది. ఇప్పుడైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు అనేటువంటి వస్తున్నాయి కాబట్టి ప్రధానంగా ఆ ఉద్వాసన చెప్పినటువంటి విగ్రహాన్ని అలా వదిలేస్తే పాడైపోకుండా ఎక్కడ ఏం చేయకుండా మట్టి విగ్రహం కాబట్టి ఆ చెరువులో కానీ నదిలో కానీ సముద్రంలో కానీ కలపడం వల్ల ఆ మట్టి అనేటువంటిది కలిసిపోతుంది. సో స్వామివారు ప్రకృతి స్వరూపం, ప్రకృతిలోకి లీనమైపోతారు. కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాబట్టి ఇప్పుడు అది కూడా చేస్తున్నారు, అదొకసారి గమనించుకోండి. ఎనీవేస్ చాలా క్లియర్గా పూజా విధానాన్ని మాకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. అండ్ అందులో భాగంగానే అంటే చాలా మంది కూడా 9 రోజుల పాటు ఉంచుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. సో వాటికి సంబంధించి మొదటి రోజు ఏ విధంగా చేసుకోవాలి, రెండో రోజు ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం కంటిన్యూ చూద్దాం. అండ్ అలాగే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.